మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. అమ్మ భాషలో చదివితే ఆత్మవిశ్వాసం, జాతీయ విద్యా విధానమే కీలకం. ప్రధానమంత్రి ఇక్కడ మనకు వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి వివరాలు చూద్దాం. మాతృభాషలో విద్యార్జన వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, విద్యార్థుల సామర్థ్యానికి ప్రతిభకు న్యాయం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జాతి నిర్మాణ మహాయజ్ఞంలో కొత్త జాతీయ విద్యా విధానం ఎన్ఈపి కీలక అంశమని, తమ ఆకాంక్షలకు దేశం బాసటగా నిలుస్తుందన్న భరోసాను అది యువతకు కల్పిస్తుందని ఆయన చెప్పారు. ఎన్ఈపి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ వీడియో ద్వారా మాట్లాడారు. జాతీయ విద్య నిజమైన అర్థంలో సార్థకం కావాలంటే అది జాతీయ పరిస్థితులకు అద్దం పట్టాలని మహాత్మా గాంధీ అంటూ ఉండేవారు. జాతిపిత దూరదృష్టితో చేసిన ఆలోచనను నెరవేర్చేందుకు మాతృభాషలో విద్యాబోధన అంశాన్ని నూతన విద్యా విధానంలో చేర్చాం. దీనివల్ల దేశంలోని పేద, మధ్యతరగతి, గ్రామీణ, దళిత, ఆదివాసీ, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. ప్రారంభ విద్యలోనూ మాతృభాషను ప్రోత్సహించే పని ఆరంభమైంది. 8 రాష్ట్రాల్లోని 14 ఇంజనీరింగ్ కళాశాలలు హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, బంగ్లా మాధ్యమాల్లో బోధనను ప్రారంభించడం నాకెంతో ఆనందం కలిగించింది. కృత్రిమ మేధ కార్యక్రమాన్ని ప్రారంభించాం. భావి అవసరాలకు కృత్రిమ మేధ ఆధార ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. భవిష్యత్తులో మనం ఏ ఉన్నత శిఖరాలను చేరుకుంటామన్నది ఇప్పుడు మన యువతకు ఎలాంటి విద్య అందిస్తున్నామన్న దానిపై ఆధారపడి ఉంటుంది. జాతి నిర్మాణ మహాయజ్ఞంలో ఎన్ఈపి స్థానం సమున్నతమైనది. కరోనా విజృంభిస్తున్న సమయంలో దశల వారీగా ఎన్ఈపిని అమలు చేయగలిగాం. దేశ యువతకు స్వేచ్ఛ కావాలి, దేశం పూర్తిగా వారితోనే ఉందన్న భరోసా కొత్త విద్యా విధానం వారికి కల్పిస్తుంది అని ప్రధాని పేర్కొన్నారు. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్, నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్ వంటి కీలక ప్రాజెక్టులను ఈ సందర్భంగా మోదీ ప్రారంభించారు. కొత్త విద్యా విధానాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు ఉపాధ్యాయులు, ప్రధానాచార్యులు, విధాన రూపకర్తలు గత ఏడాదిగా ఎంతో శ్రమించారని కితాబునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సో ఇది మాతృభాషలో చదివితే ఆత్మవిశ్వాసం పెరుగుతుందనే దాని గురించి ప్రధానంగా మనకు మోదీ చెప్పినట్లుగా ఇక్కడ మనకు వార్త అయితే ప్రచురించడం జరిగింది. సో ముఖ్యంగా ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా అదే ప్రమోట్ చేస్తుంది. దానివల్లనే ఇంజనీరింగ్ విద్యను కూడా మాతృభాషలోకి, ప్రాంతీయ భాషల్లోకి చదవడానికి అనుమతిని ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రధానంగా దేశ యువత అభివృద్ధి చెందాలంటే అది విద్య ద్వారానే, వాళ్లకు నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ఉంటుందని మరి గుర్తించి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఈ అంశాలు పొందుపరచడం జరిగిందని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ మనకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా మాతృభాష విషయానికి వచ్చినప్పుడు చాలా ఆందోళనలను, తర్వాత అపోహలు అయితే తల్లిదండ్రుల లోపల, ఉపాధ్యాయుల లోపల ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఏదైతే మాతృభాష కాన్సెప్ట్ ఉందో ఈ విధానాన్ని కామన్గా అమలు చేయాలి. అంటే కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అందరికీ కామన్గా అమలు చేసినట్లయితే మరి విద్యా వ్యవస్థ అంతా కూడా ఒకే విధానంలో ఉంటుంది. కాబట్టి అప్పుడు ఈ అంతరాలు అనేవి ఉండవు. ఆ కార్పొరేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ కాలేజీలలో, లేకుంటే ప్రైవేట్ యూనివర్సిటీలలో, లేకుంటే ప్రైవేటు సంస్థలోనేమో ఇంగ్లీష్ మీడియంలో, అంటే ఇంగ్లీష్ అనేది ప్రపంచ భాష కాబట్టి ప్రపంచ అవసరాలకు అనుగుణంగా, ప్రపంచ రీతులకు అనుగుణంగా ఇంగ్లీష్ మీడియాన్ని అభివృద్ధి వాళ్ళు పరుస్తున్నారు. కాబట్టి అటు కార్పొరేటు వ్యవస్థలలో మరి ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా అక్కడ అంశాలు మనకు సిలబస్ ఉన్న నేపథ్యంలో ఒక ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మాత్రమే ఈ మాతృభాషను అమలు చేసినట్లయితే మరి ఈ యొక్క అంతరం ఏదైతే విద్యార్థుల మధ్య అంతరం ఉంటుందో, ఆల్రెడీ మనకు విద్యార్థులు మనకు పేద, మధ్యతరగతి, ఉన్నత కుటుంబాలని చెప్పేసి ఎట్లయితే మనకు సమాజంలో వర్గీకరణ ఉందో, సో ఇక్కడ విద్యా వ్యవస్థలో కూడా పేద విద్యార్థుల అయితేనేమో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, మధ్యతరగతి వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు, ఇంకా కొంచెం బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతున్నారు. సో ఇప్పటికే ఈ వసతులు, తర్వాత విద్యాబోధన, సిలబస్ ఇవన్నీ వ్యత్యాసం ఉంది. సో ఇక్కడ మాతృభాష విషయానికి వస్తే మళ్ళీ ప్రభుత్వ వ్యవస్థల్లో
మనకు మాతృభాషను ప్రవేశపెట్టి తెలుగు కానీ ఇంకా వేరే మాతృభాషను ప్రవేశపెట్టడం, తర్వాత కార్పొరేట్నేమో ప్రపంచ స్థాయి ఇంగ్లీష్ భాషను పెట్టడం వల్ల మళ్ళీ అంతరం ఇక్కడ వీళ్ళకు అక్కడ వాళ్ళకు అంతరం పెరిగే అవకాశం ఉంది. సో ఈ మాతృభాషలో చదివినటువంటి వాళ్ళకు ఖచ్చితంగా మరి మనం విద్య చదవడం ద్వారా నెక్స్ట్ ఉపాధి ఉద్యోగ అవకాశాలు అనేది రావాలి. సో అట్లా దానికి అనుగుణంగా మరి కార్పొరేట్ వ్యవస్థలను, కార్పొరేట్ కంపెనీలను, వివిధ సంస్థలను కూడా మరి మాతృభాషలోకి మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అట్లా ఉంటేనే మాతృభాషలో చదువుకున్నటువంటి వాళ్ళకి ప్రయోజనం జరుగుతుంది. సో అవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో, ఇంగ్లీష్ మాధ్యమంలో ఉన్నట్లయితే మాతృభాషలో చదివినటువంటి వాళ్ళకు ప్రయోజనం జరిగే అవకాశం అయితే లేదు. కాబట్టి మరి మాతృభాష అనేది అన్ని వ్యవస్థల్లో సమాంతరంగా అన్నిట్లో అమలు చేస్తేనే మరి ప్రయోజనం అనేది కలుగుతుంది. వాస్తవంగా కూడా మాతృభాషలో మన యొక్క అవగాహన శక్తి అనేది అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే మన మాతృభాష చిన్నప్పటి నుంచి మనకు వివిధ భావనలు మన లోపల అభివృద్ధి చెంది ఉంటాయి. కాబట్టి మాతృభాషలో మనకు బోధన చేస్తే ఒక విషయాన్ని అవగాహన చేసుకునే సామర్థ్యం అయితే ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా వివిధ వ్యవస్థలో వివిధ ఉపాధి ఉద్యోగ అవకాశాలు ప్రపంచ స్థాయిలో భాష ఇంగ్లీష్ ఉండడం వల్ల, డిమాండ్ ఉండడం వల్ల మరి ఈ అంతరాలు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా అటు రాష్ట్ర ఇటు కేంద్ర ప్రభుత్వాలపైన ఉంది. సో ఆ విధంగా చేస్తేనే ఈ ఏదైతే మనకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా తీసుకొచ్చినటువంటి ఫలితాలు అనేది అందరిపై దేశ యువత భవిష్యత్ అనేది యువత చేతిలో ఉంది. కాబట్టి మరి ప్రయోజనం ఉంటుంది. అట్లా కాకుండా ఓన్లీ ప్రభుత్వ వ్యవస్థలో మనం అమలు చేసినట్లయితే మళ్ళీ అంతరాలు అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో మరి చూడాలి నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ దీనిపైన తీసుకుంటారనే దానిపైన మనం చూడాల్సి ఉంటుంది. ఇంకా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పైన ఈ మధ్యలోనే మనకు కరోనా రావడం, సో దీనివల్ల అందులో ఉన్నటువంటి అంశాలు కానీ అమలు సంబంధించినటువంటి వివిధ అంశాలపైన ఇంకా విద్యా వ్యవస్థలో పనిచేసేటువంటి అధికారులు కానీ ఉపాధ్యాయులకు కానీ ప్రధాన ఉపాధ్యాయులకు కానీ ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన అనేది రానట్టుగానే చెప్పుకోవాలి. దీనిపైన ఇంకా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీని. సో దీనికి సంబంధించినటువంటి అంశం అయితే ఇక్కడ మనకు ప్రధానంగా ఇవ్వడం జరిగింది.